ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ఒక అబ్బాయిని అమ్మాయి ఎప్పుడు హింసించేలా మాట్లాడుతుంది, అరిచేలా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయిని మీరు వదిలేయడమే మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగిన గొడవే చివరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. అటువంటి అమ్మాయి చేసే పనుల వల్ల సందు దొరికితే చాలు ఎప్పుడు అదురుతూనే ఉంటుంది. తను చెప్పే మాటలు అస్సలు పట్టించుకోదు. నేను చెప్పేదే వినాలి అంటుంది. చెప్పేది విన్నా అందులో తప్పును వెతుకుతుంది. అబ్బాయి తనలో తానే బాధపడుతూ ఉండిపోతాడు. ఎవరితోనూ చెప్పుకోవాలో కూడా అతనికి తెలియదు. తనలో తానే రగిలిపోతూ ఉంటాడు. అంతేకాకుండా తన పని గురించి అస్సలు పట్టించుకోదు. తాను బయటకు వెళ్దాం అంటే వెళ్ళాలి, లేదంటే లేదు. కానీ తను చెప్పేది మాత్రం వినదు. తన పనిలో సమస్య ఉండని, కానీ తన సంతోషాన్ని కోరుకుంటుంది. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు. అటువంటి అమ్మాయికి మీరు ఒకటే చెప్పండి, మనం విడిపోవడమే మంచిది. నిన్ను తట్టుకోవడం నా వల్ల కాదు. ఇక నీకు నాకు రుణం తీరిపోతుంది. ఇక నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని చెప్పండి. అప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, విడిపోదాం అంటే విడిపోండి,